మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 31వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఆయన మంచితనం మనకు కనబరుచుటని అర్థం ఏమనగా, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, నీ కొరకు నా కొరకు ఆయన ఏవేవైతే సిద్ధపరిచున్నాడో, ఏవైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతూ వాటిని పొందుకోలేకుండా నీవు ఉంటున్నావో, దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నీ నిమిత్తమై నేను ఏర్పాటు చేసిబడినటువంటి ఆ యొక్క గొప్ప కార్యములు, గొప్ప ఆధిక్యతలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా నీ ఎదుట నేను ఏ విధంగా సిద్ధపరిచానో అవన్నీ నీకు చూపిస్తారని దేవదేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరా, నీ జీవితంలో దేవుని మంచితనాన్ని ఇప్పటివరకు చూడగలిగావా? దేవుడి ఆశీర్వాదాలని చూడగలిగావా? దేవుని ప్రేమను తెలుసుకోగలిగావా? దేవుని ఔన్నత్యం నీకు అర్థమయ్యిందా? ఏదో అందరూ నమ్ముకుంటున్నారు, నేను నమ్ముకుంటున్నానని దేవుని నమ్ముకున్నావా? లేక దేవుని ప్రేమను రుచి చూచావా ఇప్పటి వరకు? ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య చెబుతున్నటువంటి మాట, నీకు రాబో రోజుల్లో నా మంచితనము నేనేమేమైతే నీకు సిద్ధపరిచానో అవన్నీ నీకు చూపిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఏవేవైతే అక్కర్లో నేను సిద్ధపరిచానో, నీకు ఏవైతే ఇవ్వటానికి నేను సమకూర్చానో అవన్నీ నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషి అవసరత అక్కర దేనితో తీరుతుంది? ధనము తప్పు కాదు, ధనము కొరకు పాకుళ్ళాడుట తప్పు. ఆపేక్ష ఏదేమైనా సరే నేను దాన్ని సాధించాలి, సంపాదించాలి అని ఆశపడి ఎథిక్స్ను, విలువలను కోల్పోవటం తప్పు. అది తప్పు అంటున్నాడు తప్ప దేవుడు. ధనం ఉండటం పాపం కాదు, నువ్వు గొప్పవాడివి అవ్వటం దేవుని దృష్టిలో పాపం కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు ఫలించి అభివృద్ధి పొందుట వల్ల తండ్రి నామానికి మహిమ వచ్చునంటున్నాడు. దేవునికి మహిమ రావాలంటే మనం ఫలించాలి గనుక ఆయన చెబుతున్నటువంటి మాట, నువ్వు ఫలించాలని నీ కొరకు నేను ఏర్పాటు చేసినట్టు ఏర్పాట్లు మొత్తం చూపిస్తాను అంటున్నాడు గనుక సహోదరుడి సహోదరులారా, రాబో రోజుల్లో రేపటి నుండి మరలా కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాము గనుక ఈ మాసపు ఎండింగ్లో మనందరము కూడా ఆయనతో ఉండి ఆయన మంచితనాన్ని అంతయు రాబో మాసంలో చూడగల కృపాస్థితి దేవుడి అనుగ్రహించునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టు ఫలింప చేయండి. ఎందరు బిడ్డలైతే ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి, వారికి నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఏర్పాటును ప్రభు చూడగల స్థితి అనుగ్రహించి కృప చూపమని, వారిని ఆశీర్వదించి దీవించి నీ కృపలో నీ దయలో విడుదల చేసి బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడని వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించు.